రాజ్యాంగానికి 2002వ సంవత్సరంలో చేసిన 86వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చిన ప్రాథమిక విధి. మీకు తెలుసు 2002లో 86వ రాజ్యాంగ సవరణ జరిగింది. ఈ 86వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో 3 ముఖ్యమైన మార్పులు ఏర్పడ్డాయి. మొదటి మార్పు, జీవించే హక్కు 21కు అనుబంధంగా 21A ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను చేర్చడం జరిగింది. 86వ రాజ్యాంగ సవరణ ద్వారా జరిగిన రెండవ మార్పు, ఆర్టికల్ 45ను ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్గా మార్చడం జరిగింది. ఇక మూడవ మార్పు, 51A ఆర్టికల్ ప్రాథమిక విధులు, ఫండమెంటల్ డ్యూటీస్, మొత్తం 10 విధులు ఉన్నాయి. 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ విధి చేర్చడం జరిగింది. మీకు తెలుసు 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులు భారత రాజ్యాంగంలో 51A ఆర్టికల్ కింద చేర్చడం జరిగింది. ప్రాథమిక విధులను రష్యా రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటంటే, రాజ్యాంగానికి 2002వ సంవత్సరంలో చేసిన 86వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చిన ప్రాథమిక విధి. 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 3 ప్రధానమైన మార్పులు జరిగాయి భారత రాజ్యాంగంలో అని చెప్పుకున్నాం. దాంట్లో ప్రాథమిక విధుల జాబితాలో 11వ విధి చేరింది. ఆ 11వ విధి ఏంటి? ఆప్షన్ ఏ, భారతదేశ ప్రజలందరిలో సోదర భావాన్ని పెంపొందించడం. ఇది కరెక్ట్ కాదు. సహజ పర్యావరణాన్ని రక్షించడం, మెరుగుపరచడం. ఇది కూడా కరెక్ట్ కాదు. ప్రభుత్వ ఆస్తులను రక్షించడం. ఇది కూడా కరెక్ట్ కాదు. 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 51A ఆర్టికల్ కింద ఉన్న ప్రాథమిక విధులలో 11వ విధిగా ఏం చేర్చబడిందంటే, 6 నుండి 14 సంవత్సరాల వయసు గల బాలలు సంరక్షితులకు వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు విద్యావకాశాలను కల్పించడం. మరి 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలు ఎవరైతే ప్రాథమిక పాఠశాలకు వెళ్ళలేదో వారిని ప్రాథమిక పాఠశాలకు పంపించడం ఆ విద్యార్థుల సంరక్షకులు మరియు తల్లిదండ్రుల విధి అని చెప్పడం జరిగింది. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.